కాంగ్రెస్ బీఆర్ఎస్ లో పార్టీలు దొంగ రాజకీయాలు చీకటి మంత్రాలు మానుకోవాలని విమర్శించారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. హవేలీ ఘన్పూర్ లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ 17 పార్లమెంటు స్థానాల్లో గెలుస్తుందన్నారు. మెదక్ సీటు ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెప్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లాలో కూడా రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకొన్ని నన్ను కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఈ దేశంలో తట్టుకోవడం